హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. 2024 మార్చి 29న అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఈసారి మాత్రం థియేటర్స్లో రచ్చ ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మాన్స్టర్వర్స్కి సంబంధించిన చాలా విషయాలు మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎలా చేంజ్ అయింది అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ బ్లూ ఫామ్లో ఉండేది మనందరికీ తెలుసు. అంటే ప్రీవియస్ మూవీస్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, గాడ్జిల్లా. ఈ మూవీలో గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ బ్లూ కలర్లో ఉంటుంది. మరి ఇప్పుడు రాబోయే మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీలో గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్ అనేది పింక్ కలర్లో ఉండడం మనం చూస్తాం. మరి గాడ్జిల్లా తన బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి ఎలా మారింది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో ఆక్సిజన్ డెస్ట్రాయర్ వల్ల గాడ్జిల్లా ఆల్మోస్ట్ చనిపోయేంత స్థితికి వస్తుంది. అందరూ గాడ్జిల్లా చనిపోయిందనే అనుకుంటారు. కానీ గాడ్జిల్లా హాలో ఎర్త్లో ఉన్న టెంపుల్ దగ్గర హైబ్రినేషన్ అయితే అవుతూ ఉంటుంది. అంటే ఆక్సిజన్ డెస్ట్రాయర్ వల్ల గాడ్జిల్లా చాలా వీక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ తన ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ని తెచ్చుకోవడానికి గాడ్జిల్లా హాలో ఎర్త్లో హైబ్రినేషన్ అవుతుంది. అలా గాడ్జిల్లా హైబ్రినేషన్ అయిన తర్వాత చాలా పవర్ఫుల్గా అయితే మారడం మనం చూస్తాం. తర్వాత మోత్రా హెల్ప్తో గాడ్జిల్లా కింగ్ గిడోరా మీద విన్ అవుతుంది. అలాగే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీని మనం చూసినట్లయితే ఇందులో గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్ని ఎక్కువ యూజ్ చేయడం మనం చూస్తాం. కాంగ్తో ఫైట్ చేస్తున్నప్పుడు మరియు లాస్ట్లో మెగా గాడ్జిల్లాతో ఫైట్ చేస్తున్నప్పుడు గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్ని ఎక్కువ యూజ్ చేస్తుంది. ఇంకా గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో ఏకంగా హాలో ఎర్త్కే హోల్ చేస్తుంది. అదేవిధంగా గాడ్జిల్లా కాంగ్తో మరియు మెగా గాడ్జిల్లాతో భయంకరంగా ఫైట్ చేస్తుంది. మెగా గాడ్జిల్లాని కాంగ్ అండ్ గాడ్జిల్లా ఓడించిన తర్వాత గాడ్జిల్లా మళ్ళీ సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ గాడ్జిల్లా చాలా వీక్ అయి ఉంటుంది మరియు గాడ్జిల్లాకి చాలా గాయాలైతే అయి ఉంటాయి. కాబట్టి గాడ్జిల్లా మళ్ళీ హాలో ఎర్త్లో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి హైబ్రినేషన్ అయితే అవుతుంది. గాడ్జిల్లా హాలో ఎర్త్లో హైబ్రినేషన్ అవ్వడం మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ ట్రైలర్లో అయితే చూడవచ్చు. అక్కడ గాడ్జిల్లా ఒక రౌండ్ షేప్ కుకొన్లో హైబ్రినేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ గాడ్జిల్లా పింక్ కలర్లో ఉండడం మనం చూస్తాము. అలా గాడ్జిల్లా బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి అయితే చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గాడ్జిల్లా వీక్ అయినప్పుడు హాలో ఎర్త్లో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ అయితే అవుతుంది. ఎలాగంటే హాలో ఎర్త్లో కాంగ్కి యాక్స్ చిక్కినప్పుడు ఆ యాక్స్ని తీసుకువెళ్ళి ఒక చోట అయితే పెడుతుంది. అప్పుడు ఆ యాక్స్ అనేది అక్కడ రీఛార్జ్ అయితే అవుతుంది. సేమ్ ఇలాగే ఇక్కడ గాడ్జిల్లా కూడా రీఛార్జ్ అవుతుంది. ఇంకా గాడ్జిల్లా పింక్ కలర్లోనే ఎందుకు మారింది అనే విషయానికి వస్తే, హాలో ఎర్త్లో ఉన్న టెంపుల్ దగ్గర మనము పింక్ కలర్ క్రిస్టల్స్, స్టోన్స్ అండ్ లైట్నింగ్ని చూడవచ్చు. అలా గాడ్జిల్లా ఆ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నాను. ఈ మూవీ యొక్క ట్రైలర్లో ఆ టెంపుల్ మొత్తం పింక్ కలర్ ఎనర్జీ లైట్నింగ్తో ఉండడం మనం చూడవచ్చు. అలా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో మెగా గాడ్జిల్లాతో ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాలో ఎర్త్లో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి హైబ్రినేషన్ అయితే అవుతుంది. అలా గాడ్జిల్లా తన బ్లూ ఫామ్ అటామిక్ బ్రెత్ నుండి పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్లోకి చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సెకండ్ ట్రైలర్లో గాడ్జిల్లాని మనము బ్లూ ఫామ్లో అయితే చూడవచ్చు. అంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో గాడ్జిల్లా బ్లూ ఫామ్ అండ్ పింక్ ఫామ్లో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది గాడ్జిల్లా బ్లూ ఫామ్ అటామిక్ బ్రెత్ నుండి పింక్ ఫామ్ అటామిక్ బ్రెత్లోకి ఎందుకు మారిందనే దానికి ఆన్సర్. అంతేకాకుండా నేను మీతో ఇంకో విషయం గురించి కన్నా మాట్లాడాలి. ఈ మూవీ మేకర్స్ గాడ్జిల్లాని మనకు పింక్ ఫామ్లోనే ఎందుకు చూపించాలి అనే విషయానికి వస్తే, నెంబర్ 1, 1999లో గాడ్జిల్లా 2000 అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీలో గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవీ మేకర్స్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీశారేమో అని అనుకుంటున్నాను. నెంబర్ 2, ఈ మూవీలో సెకండ్ విలన్గా షీమో మనకు కనిపించబోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ టైటన్ ఇన్ మాన్స్టర్వర్స్. షీమో యొక్క ఐస్ బ్రెత్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. అలాగే కొంచెము స్కై బ్లూ కలర్లో కూడా ఉండవచ్చు. మనము షీమో యొక్క ఐస్ బ్రెత్ని ట్రైలర్లో చూడవచ్చు. అలాగే గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ కూడా కొంచెం అటో ఇటో ఫుల్ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ 2 టైటన్స్ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు వీటి పవర్స్ కొంచెం అటో ఇటో సేమ్ ఉంటాయి. కాబట్టి అందుకు ఫ్యాన్స్ ఏది షీము ఏది గాడ్జిల్లా అని కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఈ మూవీ మేకర్స్ ఇలా కూడా పెట్టి ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఈ మూవీలో గాడ్జిల్లా తన పింక్ కలర్ అటామిక్ బ్రెత్తో చాలా పవర్ఫుల్ అయితే కనిపించబోతుంది. ఇక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై గైస్.